హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం 6th క్లాస్ జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో సెమిస్టర్ 1లో 4వ పాఠం నీరు గురించి తెలుసుకుందాం. అభ్యసన ఫలితాలు. నీటి వనరులు లభ్యతను గుర్తిస్తారు, నీటి ప్రాధాన్యతను అవగాహన చేసుకుంటారు, జల చక్రాన్ని వివరిస్తారు, జల చక్రం యొక్క చక్కని పటాన్ని గీసి భాగాలు గుర్తిస్తారు, భారీ వర్షాలు లేదా కరువును ఎదుర్కొనుటకు సలహాలను ఇవ్వడం ద్వారా తాను నేర్చుకున్న శాస్త్రీయ అంశాలను నిత్య జీవితంలో వినియోగించుకుంటారు. నీరు, వర్షపు నీటి సంరక్షణ యొక్క ప్రాధాన్యతను ఈ పాఠం ద్వారా అవగాహన చేసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ పేర పిల్లలకు ప్రాక్టికల్ చేయమని ఉంది. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా 783 మిలియన్ల మందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో లేదు. తరువాతి పేజీలో బట్టలు ఉతకడం, వంట చేయడం, పాత్రలను కడగడం మొదలైన రోజువారీ పనులను నిర్వహించడానికి నీరు అవసరం. నీరు లేకుండా ఒక రోజు కూడా బతకలేము. నీరు ఉపయోగాలు. నీటిని ఉపయోగించి చేసే పనుల జాబితాను 3 సమూహాలుగా వర్గీకరించారు. 1 ఇంటి లేదా కుటుంబ అవసరాలు, 2 వ్యవసాయ అవసరాలు, 3 ఇతర అవసరాలు. మీకు తెలుసా, మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, ఇతర శారీరక విధులు నిర్వహించడానికి నీటిని ఉపయోగించుకుంటుంది. సరైన శారీరక పనితీరు కోసం మానవ శరీరానికి రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీరు అవసరం. ఆహారం జీర్ణం కావడానికి, శరీరం నుండి విష పదార్థాలను తొలగించడానికి నీరు ఎంతో సహాయపడుతుంది. మన పాఠశాలల్లో నీటి గంటలు అంటే వాటర్ బెల్ ప్రవేశపెట్టడానికి ఇదే కారణం. నీటి పరిమాణాన్ని కొలుచుట. ఇతర ద్రవ పదార్థాల లాగే నీటిని కూడా లీటర్లలోనూ, మిల్లీ లీటర్లలోనూ కొలుస్తారు. మనం ప్రతిరోజు ఎంత నీరు ఉపయోగిస్తాం? ఇక్కడ పేర పిల్లల కోసం ప్రాక్టికల్ కోసం ఇచ్చారండి. ఇది మనం తర్వాత పేజీకి వెళ్దాం. తర్వాత పేజీలో ఒక వ్యక్తి ఒక రోజుకు ఉపయోగించే నీటి పరిమాణం 182 లీటర్లు. అది వీధి, గ్రామం కానీ పట్టణ జనాభాలో అయితే, గ్రామంలో అయితే 100 మంది, పట్టణాలలో అయితే 5000 మందికి లెక్కించాల్సి ఉంటుంది. అలాగే ఒక రోజుకు ఉపయోగించే నీటి పరిమాణం, ఒక నెలకు ఉపయోగించే నీటి పరిమాణం కూడా ఇందులో ఇచ్చాము. ఒకసారి చూడండి. మనకు నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది? మన పరిసరాలలో ఉన్న వివిధ నీటి వనరుల నుండి మనం నీటిని పొందుతాం. చాలా గ్రామాల్లో సాధారణంగా బావులు, కాలువలు, కుంటలు, చెరువులు, నదులు ముఖ్యమైన నీటి వనరులుగా ఉంటాయి. మీకు తెలుసా, మనకు కావలసిన నీరు నదులు, చెరువులు, కుంటల నుండే కాకుండా పండ్లు, కూరగాయల నుంచి కూడా లభిస్తుంది. పుచ్చకాయ, బత్తాయి వంటి పండ్లు, సొరకాయ, దోస వంటి కూరగాయలలో కూడా నీరు ఉంటుంది. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఇవ్వండి. మన బరువులో 70%
నీరే ఉంటుంది. వేసవి కాలంలో రసాలనిచ్చే పండ్లను మనం ఎందుకు తీసుకుంటామో ఒకసారి ఆలోచించండి. బావి ఎలా తవ్వుతారు? ఇది పిల్లల కోసం ప్రాక్టికల్గా ఇచ్చారండి. తర్వాత భూమి, నీరు. భూమి మీద అనేక నీటి వనరులు ఉంటాయి. భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీటితో నిండి ఉందని మనకు తెలుసు. ఈ నీరంతా మనకు ఉపయోగపడేదేనా అంటే కాదు. సముద్రపు నీటిని తాగడానికి ఉపయోగించవచ్చా? ఉప్పగా ఉంటాయి కాబట్టి ఉపయోగించడానికి రాదు. సముద్రాలలోని నీరు ఉప్పగా ఉంటుంది. అది మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడదు. బావులు, చెరువులు, కాలువలు, కుంటలు, నదులలో దొరికే మంచినీరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. భూమిపై లభించే మొత్తం నీటిలో ఇటువంటి మంచినీరు కేవలం 3% మాత్రమే ఉంటుంది. తరువాతి పేజీలో వివిధ పాత్రలలో నీరు పరిమాణం అని ఈ పేరు అంతా పిల్లలకి ప్రాక్టికల్ చేయమని ఇచ్చారు. అలాగే కిందికి వస్తే నీటి వనరులలో నీటి మట్టం వర్షం మీద ఆధారపడి ఉంటుంది. వర్షాకాలంలో బావులలో నీటి మట్టం పెరగడం, వేసవి కాలంలో తగ్గడం మనం సాధారణంగా చూస్తుంటాం. గాలి, ఎండ లాగా వర్షం కూడా ఒక సహజమైన అంశం. వర్షాకాలంలో సాధారణంగా వర్షాలు కురుస్తాయి. ఆకాశం మేఘావృతంగా ఉంటే వర్షం కురవవచ్చని మనం సాధారణంగా ఊహిస్తాం. కానీ మేఘాలున్న ప్రతిసారి వర్షం కురవదు. ఒక్కొక్కసారి హఠాత్తుగా వర్షం కురుస్తుంది. మేఘాలు ఎందుకు వర్షిస్తాయి? మేఘాలు చల్లబడినప్పుడు వాటిలోని నీటి ఆవిరి సాంద్రీకరణ చెంది నీరుగా మారుతుంది. వర్షాలకు మేఘాలకు మధ్య గల సంబంధం ఏమిటి అంటే వర్షం మేఘాల నుండే వస్తుంది. అన్ని మేఘాలు వర్షాలను ఎందుకు కురిపించవు అంటే మేఘాలలోని నీటి ఆవిరి పరిమాణం వాటి ఉష్ణోగ్రత వర్షాన్ని నిర్ణయిస్తుంది. ఇలా మేఘాలు, వర్షాలు గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం నీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నీరు రూపాలు. ప్రకృతిలో సహజ సిద్ధంగా నీరు 3 రూపాలలో ఉంటుందని మనందరికీ తెలుసు. అందులో ఘన రూపం. నీరు గట్టిగా గడ్డ కట్టినట్లుగా ఉంటే దాన్ని మనం మంచుగడ్డ అని పిలుస్తుంటాం. ఇది నీటి ఘన రూపం. మంచు ప్రకృతిలో సహజంగా ఏర్పడుతుంది. మనం నీటిని మంచుగడ్డగా మార్చగలమా? ద్రవ రూపం. మంచును ఆరుబయట ఉంచితే ఏమవుతుంది? కరిగి నీటిగా మారుతుంది. మంచుగడ్డను వేడి చేస్తే అది నీరుగా మారుతుంది. నీరు ద్రవ రూపంలో మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, భూగర్భంలో నిలువ ఉంటుంది. ఈ పుస్తకంలో మీకు ప్రతి పేజీ, ప్రతి పేరా, ప్రతి లైన్ కూడా కవర్ చేశామండి. వాయు రూపం. నీటిని వేడి చేస్తే ఏమవుతుంది? నీటి వాయు రూపమే నీటి ఆవిరి. ఇది మన చుట్టూ ఉండే గాలిలో ఉంటుంది. మంచు గడ్డను వేడి చేస్తే నీరుగా మారుతుందని, నీటిని వేడి చేస్తే ఆవిరిగా మారుతుందని మనకు తెలుసు. అలాగే నీటి ఆవిరిని చల్లబరచడం వల్ల తిరిగి నీటిని పొందవచ్చు. నీటిని ఇంకా చల్లబరిస్తే మంచుగా మారుతుంది. కనుక నీటికి ఉండే ఈ 3 రూపాలు ఒకదాని నుండి మరొక దానికి మార్చడానికి వీలు కలిగినవని మనకు అర్థం చేసుకోవచ్చు. బాష్పీభవనం. మేఘాలు ఏర్పడడం.
తడి దుస్తులను ఎండలో ఆరవేసినప్పుడు బట్టలలో ఉన్న నీరు ఏమవుతుంది? నీరు ఆవిరై బయటికి వెళ్ళిపోతుండడం మనం చూస్తుంటాం. మనం దుస్తులు త్వరగా ఆరబెట్టాలని అనుకున్నప్పుడు వాటిని రెపరెపలాడించడమో లేదా ఫ్యాన్ కింద ఉంచడమో చేస్తుంటాం. తడి బట్టలలోని నీరు ఎండకు మాత్రమే ఆవిరవుతుందా? ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయా అంటే, వర్షం కురిసిన తర్వాత తడిసిన రోడ్లపైన, ఇంటి పైకప్పుల పైన, ఇంకా ఇతర ప్రదేశాలలో నిలిచిన నీరు కొంతకాలం తర్వాత ఆవిరైపోవడం మీరు చూసి ఉంటారు. ఇలా ఆవిరైన నీరు ఎక్కడికి పోతుంది అంటే గాలిలో కలిసిపోతుంది. ఒక గిన్నెలో నీటిని తీసుకొని స్టవ్ పైన ఉంచి వేడి చేస్తే గిన్నె నుండి నీటి ఆవిరి వెలుపలికి రావడం మీరు గమనించే ఉంటారు. వేడి చేయడం వల్ల నీరు నీటి ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది. తడి దుస్తులలో ఉన్న నీటి విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే బాష్పీభవనం అంటారు. నీటిని కొంచెం వేడి చేస్తే వెచ్చబడతాయి, కొంత నీటి ఆవిరి ఏర్పడుతుంది. నీటిని ఇంకా వేడి చేస్తే మరుగుతాయి, ఆవిరవుతాయి. ఇంకా వేడి చేస్తే మొత్తం నీరు నీటి ఆవిరి అవుతుంది. అంటే నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. కనుక నీరు అధిక ఉష్ణాన్ని పొందితే అది త్వరగా ఆవిరవుతుందని మనం చెప్పవచ్చు. నిత్య జీవితంలో మీరు చాలా సందర్భాలలో నీరు బాష్పీభవనం చెందడాన్ని గమనించే ఉంటారు. భూమిపై బాష్పీభవనం సహజంగా జరిగే ఒక ప్రక్రియ. నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన ఉపరితలాల నుంచి నిరంతరంగా నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. సూర్యరశ్మి వల్ల, వీచే గాలి వల్ల వాటిలోని నీరు నీటి ఆవిరిగా మారుతుంది. బాష్పీభవనం చెందిన తర్వాత ఈ నీటి ఆవిరి ఎక్కడికి వెళ్తుంది? బాష్పీభవన ప్రక్రియ ద్వారా గాలిలోకి ప్రవేశించే నీటి ఆవిరి ఆకాశంలో మేఘాలను ఏర్పరుస్తుంది. తర్వాతి పేజీలో ఒక సైడ్ ఇంగ్లీష్లో ఉంది, ఒక సైడ్ తెలుగులో ఉంది. అందుకని తెలుగులో ఉన్న సైడే చూపిస్తున్నాం. బాష్పీభవనం వల్ల ఏర్పడిన నీటి ఆవిరి గాలిలోకి చేరుతుంది. గాలిలాగే నీటి ఆవిరిని కూడా మనం చూడలేము. ఇలా గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. మేఘం అంటే ఏమిటి? గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘంగా ఏర్పడుతుంది. సాంద్రీకరణం. శీతాకాలంలో బాగా మంచు కురిసి చలిగా ఉన్న రోజు ఉదయాన మనం మాట్లాడుతున్నప్పుడు నోటిలో నుండి చిన్న పొగలాంటివి రావడాన్ని గమనించుంటాం. శీతాకాలంలో మన నోటి నుండి పొగలాంటి నీటి ఆవిరి ఎందుకు వస్తుంది? ఇలాంటి అనుభవం వేసవిలో ఎదురవుతుందా? శీతాకాలంలో మనం నోటి నుంచి వదిలే గాలి కంటే బయటి వాతావరణంలో గాలి చాలా చల్లగా ఉంటుంది. వదిలే గాలిలో ఉండే నీటి ఆవిరి నోటి వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారుతుంది. స్వల్ప ప్రదేశానికి పరిమితమై దట్టంగా ఉండే ఈ సాంద్రీకరణం చెందిన నీటి బిందువులు చిన్న చిన్న మేఘాలుగా మనకు నోటి ముందు కనిపిస్తాయి. శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద, మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడి ఉండడం నువ్వు గమనించే ఉంటావు. తేమ బిందువులు గడ్డి మీదకు లేదా ఆకుల మీదకు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? గాలిలోని తేమ వలన. నీటి ఆవిరి నీరుగా మారడం. ఇక్కడ పిల్లల కోసం కృత్యం ఇచ్చారు. నీటి ఆవిరి నీరుగా మారడం గురించి. అలాగే కిందకి వస్తే గ్లాసులో ఉన్న నీరు మంచు ముక్కల వల్ల చల్లగా మారి గ్లాసును కూడా చల్లబరుస్తుంది. వెలుపల గాలిలో గల నీటి ఆవిరికి గ్లాసు ఉపరితలం కంటే ఎక్కువ వెచ్చదనం ఉంటుంది. ఇది చల్లని గ్లాసు ఉపరితలాన్ని తాకి చల్లబడుతుంది. అప్పుడు గాలిలోని నీటి ఆవిరి ద్రవీభవించి నీటి బిందువులుగా మారి గ్లాసు వెలుపలి తలంపై ఏర్పడతాయి. నిత్య జీవితంలో మీరు ఎప్పుడైనా నీటి ఆవిరి నీరుగా మారడం గమనించారా?
నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు. మేఘాలు, వర్షం. బాగా ఎండగా ఉన్న రోజుల్లో సూర్యరశ్మి వలన భూమితో పాటు సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన వాటిలోని నీరు కూడా వేడెక్కుతుంది. అప్పుడు ఆ నీరు బాష్పీభవనం వల్ల నీటి ఆవిరిగా మారుతుంది. తర్వాతి పేజీలో నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది. అందువల్ల అది వాతావరణంలో పైకి చేరుతుంది. భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది. అలా వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలులను తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ సూక్ష్మమైన నీటి బిందువులే గాలిలో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తాయి. ఏర్పడిన మేఘాలు ఒకచోట స్థిరంగా ఉండలేవు. అవి గాలి వీచే దశకు అనుకూలంగా తరచూ కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోతాయి. ఇలా నీటి బిందువులతో నిండిన మేఘాలు గాలి ప్రవాహాల వల్ల సముద్రాల నుండి భూతలం వైపునకు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు వాతావరణంలోని పై పొరలలో ఉండే చల్లని గాలుల వల్ల చల్లబడతాయి. మేఘాలు వర్షంగా ఎలా మారుతాయి? మేఘాలు వర్షంగా ఎలా మారుతాయి? మేఘాలు లేకుండా వర్షాలు కురవవని మనకు తెలుసు. కానీ అన్ని మేఘాలు వర్షాలు కురిపించలేవు కూడా. కనుక వర్షం కురవాలంటే మేఘాలలో కొన్ని మార్పులు జరగవలసి ఉంటుంది. వర్షం కురవడానికి ముందు మేఘాలలో ఏ మార్పులు జరుగుతాయి? గాలిలో కదులుతున్న మేఘాలు సాధారణంగా అధిక స్థాయిలో ఉంటాయి. కొన్నిసార్లు గాలితో పాటు వచ్చే చల్లని గాలి మేఘాలను చల్లబరుస్తుంది. ఇది మేఘాలలో ఉన్న నీటి బిందువులను ఘనీభవింపచేసి పెద్ద నీటి బిందువులను ఏర్పరుస్తుంది. మేఘాలు మరింతగా చల్లబడినప్పుడు అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారతాయి. అప్పుడు అవి భూమి వైపుకు దిగుతాయి. ఆ మేఘాల రంగు తెలుపు నుండి బూడిద రంగుకు మారుతూ మనకు దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఆ మేఘాలలోని తేమ బిందువులు మరింత పెద్దవవుతాయి. మేఘాలు వాటిని ఇక నిలుపుకోలేక తేమ బిందువులు కిందకు రాలటం ప్రారంభమవుతుంది. దీనినే మనం వర్షం కురవటం అంటాం. వర్షం కురిసే ముందు మేఘాలు భూమి వైపుకు దిగటం, చల్లని గాలులు వీచడాన్ని మీరు గమనించే ఉంటారు. బాగా చల్లగా ఉన్న సందర్భాలలో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాలలో పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందకు పడతాయి. వీటినే మనం వడగండ్లు అంటాం. వర్షం, మంచుతో కూడిన వర్షం లేదా వడగళ్ళు వంటి ఆకాశం నుండి పడే వాతావరణ పరిస్థితిని అవపాతం అంటారు. మీకు తెలుసా? ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో వర్షాలు కురవడం మనం సాధారణంగా చూస్తుంటాం. మన రాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ రోజుల్లో ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. గాలులు కూడా వీస్తుంటాయి. నైరుతి మూల నుండి ఈ గాలులు వీస్తుంటాయి. కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. అలాగే నవంబర్, డిసెంబర్ నెలలో కూడా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ఈశాన్య మూల నుంచి గాలులు వీస్తుంటాయి. వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఋతువులకు తగినట్లు వర్షాలు కురవడం లేదని అందరూ అనుకుంటుండడం మీరు వినే ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించండి. తర్వాతి పేజీలో జలచక్రం. వర్షం కురిసినప్పుడు చెరువులు, సరస్సులు నీటితో నిండుతాయి. వర్షపు నీరు చిన్న చిన్న కాలువలుగా ప్రవహిస్తుంది. ఇలాంటివే చాలా కలిసిపోయి పెద్ద పెద్ద ప్రవాహాలుగా మారుతాయి. ఈ పెద్ద పెద్ద ప్రవాహాలు నదులలో కలుస్తాయి. నదులు సముద్రాలలోకి, మహాసముద్రాలలోకి ప్రవహిస్తాయి. కొంత వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలుగా మారుతుంది.
వేసవి కాలంలోని అధిక వేడిమి వల్ల ఎక్కువ మొత్తంలో నీరు సముద్రాలు, సరస్సులు, నదులు మొదలైన చోట్ల నుండి బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారుతుంది. ఇది గాలిలోకి చేరి మేఘాలుగా రూపొందుతుంది. ఈ మేఘాలు చల్లబడి వర్షాన్ని ఇస్తాయి. భూమి ఉపరితలం మరియు గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను జలచక్రం, హైడ్రోలాజికల్ వలయం అని అంటారు. జలచక్రాన్ని సులభంగా ఈ కింది విధంగా క్రోడీకరించవచ్చు. జలచక్రంలో 4 ముఖ్యమైన భాగాలుంటాయి. బాష్పీభవనం, ద్రవం వాయువుగా మారటం. కారణం సూర్యుడు నీటి వనరులను వేడి చేయటం. ఫలితం ద్రవనీరు నీటి ఆవిరి వాయువుగా మారుతుంది. సాంద్రీకరణం, వాయువు ద్రవంగా మారటం. కారణం ఆవిరి గాలిలో పైకి వెళ్ళి చల్లబడటం. దాని ఫలితం నీటి ఆవిరి మేఘాలలో ద్రవ నీటిగా మారుతుంది. అవపాతం, నీరు లేదా గడ్డకట్టిన నీరు భూమిపై పడటం. కారణం మేఘ బిందువులు చాలా బరువుగా ఉంటాయి, అవి భూమిపై పడతాయి. ఫలితం వర్షం, మంచు, స్లీట్ లేదా వడగళ్ల రూపంలో అవపాతం చెందిన నీరు భూమికి చేరటం. సేకరణ మరియు ప్రవాహం, నీరు భూగర్భంలోనికి ఇంకడం, ప్రవహించడం. కారణం భూమి యొక్క ఉపరితలంపై నీరు సమీకరించబడటం, కొన్నిసార్లు ముందుకు ప్రవహించడం. ఫలితం నీరు సరస్సులు, చెరువులు, నదులలో చేరుతుంది. నదులు ప్రవాహాలుగా ప్రవహించి సముద్రాలు, మహాసముద్రాలకు చేరుతుంది. అడవులు నరికివేయడం వల్ల, కర్మాగారాలు వెదజల్లే కాలుష్యాల వల్ల భూమి వాతావరణం వేడెక్కుతుంది. అందువల్ల మేఘాలు చల్లబడటానికి కావలసిన పరిస్థితులు తగ్గిపోతున్నాయి. ఇది వర్షాలు తగ్గిపోవడానికి కారణమవుతుంది. జలచక్రంలో అంతరాయం వరదలకు, కరువులకు దారితీస్తుంది. తర్వాతి పేజీలో మీకు తెలుసా? అవపాతంలో 4 ప్రధాన రకాలు ఉంటాయి. అవి వర్షం, మంచు, మంచు వర్షం, వడగళ్ళు. ప్రతి రకం మేఘాలలో నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలుగా ప్రారంభమవుతుంది. వాతావరణం యొక్క దిగువ భాగంలోని ఉష్ణోగ్రత అవపాతం ఏ రూపాన్ని తీసుకుంటుందో నిర్ణయిస్తుంది. వర్షం, గాలి యొక్క ఉష్ణోగ్రత నీటి ఘనీభవన స్థానం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వర్షం కురుస్తుంది. మంచు, నీటి ఆవిరి ఘనీభవించేంత చల్లగా ఉన్న గాలి గుండా వెళ్తున్నప్పుడు నీటి ఆవిరి స్ఫటికీకరింపబడి మంచుగా మారుతుంది. మంచు వర్షం, భూమి యొక్క ఉపరితలం దగ్గరగా ఉన్న ఘనీభవించే గాలి ద్వారా వర్షపు చినుకులు పడిపోయినప్పుడు మంచు వర్షం సంభవిస్తుంది. వడగళ్ళు, ఉరుములతో కూడిన గాలులు నీటిని తిరిగి వాతావరణంలోకి నెట్టినప్పుడు వడగళ్ళు ఏర్పడతాయి. మంచుగా మారిన నీరు ఎక్కువ నీటితో పూత పూయబడి పడగలిగేంత భారీగా మారే వరకు ఈ ప్రక్రియ పునరావృతమవుతుంది. భారీగా మారిన తరువాత వడగళ్ళుగా పడతాయి. కృత్యం 7, కరువు, నీటి కొరత. ఇక్కడ కూడా కృత్యం పిల్లలతో చేయించాల్సిన కృత్యం ఇచ్చారు. తర్వాత సంవత్సరాల పాటు వర్షాలు కురవకపోతే కరువు ఏర్పడుతుంది. ఈ సమయంలో మనుషులకు ఆహారం, పశువులకు మేత దొరకడం కూడా కష్టమవుతుంది. తాగునీటికి తీవ్రమైన ఎద్దడి ఏర్పడుతుంది. ప్రజలు చాలా దూరాలకు వెళ్ళి తాగునీరు తెచ్చుకోవలసి వస్తుంది. నేల ఎండిపోయి వ్యవసాయం చేయడం, పంటలు పండించడం కష్టమవుతుంది. పంటలు పండకపోవడం వల్ల పనులు లేక ప్రజలు వలసపోతారు. మన రాష్ట్రంలో అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నాయి. తర్వాతి పేజీలో కరువులు మన జీవితాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి అంటూ పిల్లలకు గుర్తుమిచ్చారు. అలాగే ముందుకు వస్తే మన రాష్ట్రంలో చాలా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి కరువు ఏర్పడింది. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు.
ఇక్కడ కూడా కృత్యం పిల్లల కోసం కృత్యం ఇచ్చారు. తర్వాతి పేజీలో మీకు తెలుసా జాతీయ విపత్తు సహాయక దళం, రాష్ట్ర విపత్తు సహాయక దళం, స్థానిక అగ్నిమాపక, ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ విభాగాలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమన్వయంతో పనిచేస్తున్నాయి. అవసరమైనప్పుడు సైన్యం కూడా సహాయక చర్యలలో పాల్గొంటుంది. నీటి కొరతకు ప్రధాన కారణాలు: జనాభా పెరుగుదల, అసమాన వర్షపాతం, భూగర్భ జలాలు తగ్గిపోవటం, నీటి కాలుష్యం, నీటి అజాగ్రత్త వినియోగం. నీటి కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది, లేకపోతే ఈ భూమిపై జీవులు జీవించడం అసాధ్యం. నీటి కొరతను నివారించే ఏకైక మార్గం నీటి సంరక్షణ. భవిష్యత్ తరాల కొరకు నీటిని ఆదా చేయడానికి నీటిని జాగ్రత్తగా అవసరం మేరకు ఉపయోగిస్తే అది నీటి సంరక్షణకు దారితీస్తుంది. జల సంరక్షణ పద్ధతులు. జల సంరక్షణ కొరకు ప్రధానంగా 2 పద్ధతులను అనుసరించవచ్చు. 1. నీటి నిర్వహణ. నీటి నిర్వహణ కింది అంశాలను కలిగి ఉంటుంది: వ్యర్థాలను నీటి వనరుల్లోకి విసరడం వలన కలిగే చెడు ప్రభావాల గురించి అవగాహన తీసుకురావటం, కాలుష్య కారకాలను వేరు చేయడం ద్వారా నీటిని పునఃచక్రీయం చేయడం, వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం ద్వారా భూగర్భ జలాల కాలుష్యాన్ని తగ్గించడం, అటవీ నిర్మూలనను తగ్గించడం, వ్యవసాయంలో బిందు సేద్యం, తుంపరుల సేద్యం ఉపయోగించడం ద్వారా నీటిపారుదలకు అవసరమయ్యే నీటిని తగ్గించడం. 2. వర్షపు నీటి నిర్వహణ. వర్షపు నీటిని ప్రత్యక్షంగా సేకరించడం మరియు వాడటాన్ని వర్షపు నీటి నిర్వహణ అంటారు. వర్షపు నీటి నిర్వహణలో 2 రకాలు ఉన్నాయి. వర్షపు నీరు పడ్డ చోట నుండే సేకరించడం. ఉదాహరణకు ఇల్లు లేదా భవనాల పైకప్పుల నుండి నీటిని సేకరించడం. ప్రవహించే వర్షపు నీటిని సేకరించడం. ఉదాహరణకు చెరువులు, కట్టలు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని సేకరించడం. నీరు లేకుండా మనం ఒక్కరోజు కూడా జీవించలేం. నీరు చాలా విలువైనదని, ఒక్క చుక్క నీటిని కూడా వృధా చేయకూడదని అర్జున్ నిర్ణయించుకున్నాడు. మన కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడుకోవడం మన బాధ్యత. తర్వాతి పేజీలో ఈ పాఠం ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం? మన రోజువారీ అవసరాలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు నీరు చాలా అవసరం. బావులు, కుంటలు, కాలువలు, చెరువులు, నదులు మొదలైనవన్నీ నీటి వనరులు. భూమి మీద ఉండే నీటిలో 3% మాత్రమే మంచి నీరు ఉంది. మనం నీటి కోసం వర్షం మీద ఆధారపడతాం. భూమిపై నీరు 3 రూపాలలో లభిస్తుంది: మంచు అంటే ఘనరూపం, నీరు అంటే ద్రవరూపం, నీటి ఆవిరి అంటే వాయు రూపం. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. సముద్రాలు, సరస్సులు, చెరువులు మొదలగు వాని ఉపరితలాల నుండి నీరు బాష్పీభవనం చెందడం మేఘాలు ఏర్పడడానికి దోహదపడుతుంది. నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడేదే మేఘం. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు. నీటి బాష్పీభవనం, సాంద్రీకరణాల పరంపర భూమిపై వర్షం పడేందుకు కారణమవుతుంది. వర్షం, మంచు, స్లీట్, వడగళ్ళ వంటివి ఆకాశం నుండి పడే వాతావరణ పరిస్థితిని అవపాతం అంటారు. నీరు నీటి ఆవిరిగాను, నీటి ఆవిరి మేఘాలుగా, మేఘాలు వర్షాలుగా రూపొందే ప్రక్రియల పరంపరనే జలచక్రం అంటారు. సంవత్సరాల తరబడి వర్షాలు కురవకపోతే కరువులు ఏర్పడతాయి. వరదల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతాయి. భూమిపై మనం వినియోగించుకోదగిన నీటి వనరులు పరిమితం కావున నీటిని జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం. ఖాళీలను పూరించండి. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. జలచక్రాన్ని
హైడ్రోలాజికల్ వలయం అని కూడా అంటారు. 1 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవడం ఆ ప్రాంతంలో కరువుకు దారితీస్తుంది. అధిక వర్షాలు వరదలకు కారణమవుతాయి. తర్వాతి పేజీలో సరైన సమాధానాన్ని గుర్తించండి. సముద్రపు నీటి స్వభావం అంటే ఉప్పుగా ఉంటుంది. జలచక్రంలో భాగం కానిది అంటే స్వేదనం, వేరుగా ఉంది కదా. కింది వానిలో వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చే ప్రక్రియ సాంద్రీకరణం. ఈ పాఠంకు సంబంధించి కింది ప్రశ్నలు ఇచ్చారు. ఇక్కడితో సెమిస్టర్ 1లోని 4 పాఠాలు కూడా కంప్లీట్ అయ్యాయి. తర్వాత సెమిస్టర్ 2లోని పాఠాల గురించి తెలుసుకుందాం. అలాగే తర్వాతి పేజీలో లాస్ట్ పేజీలో భారత రాజ్యాంగం పౌర విధులు అని అధికరణం 51A గురించి ఇచ్చారు. వీడియోలో చూడండి. అదే పేజీలో కింద విద్యా హక్కు చట్టం గురించి కూడా ఇచ్చారు. చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఏవైనా పొరపాట్లు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదములు.